జారి కింద పడిపోతుంది. అప్పుడు తన తప్ప చేసింది, కానీ గ్రంథం అంటే అతను చేసిన తప్పును బట్టి అన్నాడు. ఎలాగ తప్పైంది? సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో. అందువల్ల దేవుడు ఏం చేస్తుంటాడంటే తన కార్యాలు ఎలా జరిగించాలి అని మనుషులు తెలియజేసిన తర్వాత మనుషులు దాన్ని గౌరవించాలి, బాధ్యులై ఉన్నారు. 4వ అధ్యాయం 15వ వచనం సమాచారం రాబడింది. దండు ప్రయాణమైనప్పుడు 30,000 మంది సూర్యులు దండు అన్నమాట. దండు అంటే సైన్యం. సైన్యము 30,000 మంది సూర్యులు దావీదు ఈ మందసపు కన్వాయిగా పంపించాడు. ముందు దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణాన్నింటినీ కప్పుట ముగించిన తర్వాత కహతీయులు దాని మోయరావలెను. బండ్లెక్కియటం కాదు, కహతీయులు దాన్ని మోయరావలెను. అయితే వారు చావకున్నట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్ష గుడారములో కహతీయుల భారం. భుజాల మీద మోయాలి ఆయన. బండెక్కించే కార్యక్రమం కాదు, కానీ బండెక్కించి నడుస్తున్నారు. కలపడకుండా దేవుడు జోక్యం పుచ్చుకున్నాడు. నీ పనిని నేను అంగీకరించలేదని జోక్యం పుచ్చుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క జోక్యంతో ఎడ్లు కాలు జారింది. కాలు జారితే బండి ఒరిగితే మనసు పడబోతుంది. పడబోతుంటే భక్తితో దేవుని మనసు కింద పడుతుందని కాపాడటానికి పోయాడు. తాకాడు, చచ్చాడు. తాగొద్దు రే, చావకున్నట్టు తాగొద్దని చెప్పాడు. అయ్యా నీ బండి నీ మనసుమే కింద పడిపోతుంది. అమ్మో నీ మనసు కింద పడిపోతే నేను చూసి తట్టుకోలేను. అందుకని నోర్మి తాగితే చస్తావు. నేను చెప్పే సంగతి నీకు ముందుగానే గ్రంథంలో రాయబడి ఉంది. నా నామం కూడా నా వాక్యాన్ని గొప్ప చేశాను. అందువల్ల మనుషులు దేవుని వాక్యం చదివేటప్పుడు, దేవుని వాక్యం అని మాట్లాడేటప్పుడు, దేవుని వాక్య ప్రకారం జీవిస్తామని ఆలోచన చేసినప్పుడు అది లేఖనానుసారమైన జీవితమో కాదో, నీ విశ్వాసము లేఖనానుసారమైనదో కాదో గ్రహించాలి. ప్రాముఖ్యంగా అవసరమైనది. దావీదు చేసినా ఆకాశం దేవుడు చేసినా పరలోక దేవుడు 10 లక్షలు పెట్టడు. అందువల్ల దయతో నా మనం ఆలకించి నీ కార్యముల వెనుక దేవుని లేఖనానుసారమైన పరిస్థితి ఉందా, నువ్వు చేసేది లేఖనానుసారమైందా కాదా అనేది చాలా ప్రాముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దావీదుని లక్ష్య పెట్టిన దేవుడు ఈ లోకంలో ఎవరినైనా లక్ష్య పెట్టడం ప్రస్తుతం. దావీదు కంటే మనం గొప్పవాడేం కాదు. భౌతికంగా ఆలోచన చేసి, విశ్వాసాన్ని బట్టి ఆలోచన చేస్తే, భక్తిని బట్టి ఆలోచన చేసి దావీదు కంటే మనం గొప్పవాడడం కాదు. అలాంటి దావీదుని లక్ష్య పెట్టిన దేవుడు అందులో చెప్పేశాడు, నీ బండి పడిపోతున్నాయా, నీ మందసం పడిపోతుంది, నీకు నీ మందసం మీద నాకున్న భక్తి, అందుకని తాకాను. వద్దు, ముట్టొద్దని చెప్పాను కదా, ముట్ట అంటే తెచ్చిపోయాడు. అందువల్ల దయతో నా మన వాళ్ళకించి ఏ కార్యక్రమం చేసినా దీనికి లేఖనం ఆధారం ఉందా, ఏ పని నువ్వు తలపెట్టినా ఇది దేవుని సంకల్పం ప్రకారమైందేనా అని ఆలోచించేయడం చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని ఆలోచించకుండా మనుషుల్ని ఆలోచన చేసి మీరేమంటారు లేదా సహోదరులు మీరందరూ ఏమంటారంటే, రాజుగారు నీ మాటకి మేమేమి ఎదురు చెప్పగలమయ్యా, రాజుగారు రాజు అయిపోతుంది. ఇశ్రాయేలు మీద యూదా వారి మీద రాజుని స్థిరపరచబడిన మహనీయుడు నువ్వు. ఫిలిస్తీన్లని ఎదిరించలేకపోతే గొల్యాతుని ఎదిరించి ఇశ్రాయేలు యొక్క నిధం తొలగించిన మహావిశ్వాస వీరుడు నీకంటే మేము చెప్పేదాం అనే టైపులో ఆలోచన చేయకూడదంటే పరలోక మంది తెలితే అడిగితే చూశాడు. అందువల్ల దేవుడు తన వాక్యాన్ని గౌరవించాలని కోరుకుంటున్నాడు. నామం కంటే ఆయన వాక్యాన్ని గొప్ప చేశాడు. అందువలన జరిగించే కార్యక్రమాలు లేఖనానుసారమైనవేనా, విశ్వాసము లేఖనానుసారమైందేనా, చర్య లేఖనానుసారమైందేమా, మాట కార్యక్రమం సంబంధాలు లేఖనానుసారమైందేనా అని ఆలోచించడం చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. గ్రంథంలో ఇలాంటి అనేక సంగతులు ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రమే ఈ సమయంలో చేయదలుచుకున్నాను. దేవుని పరిశుద్ధతను సన్మానించినట్టుగా దేవుని నమ్ముకోవాలి. విశ్వాసం అంటే విశ్వాసం కాదు, అది దేవుని సన్మానించేటట్టు నమ్ముకోవటం ఒక విశేషమైన కార్యక్రమం ఉంది. దేవుని సన్మానించేటట్టు నమ్ముకునే విశ్వాసం నీకుందా? దేవుడు సన్మానించినట్టు నమ్ముకోవటం అనే ఒక విశేషమైన కార్యక్రమాన్ని గ్రంథంలో చూస్తాం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో దేవుని
దేవుని సన్మానించినట్టు నమ్ముకోవటం. ఈ సంగతిని మనం ఆలోచన చేస్తున్నాం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో సమయంలో మహాభక్తుడు, భూలోకంలో ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు మోషే. ఆ మోషే మహాభక్తుని యొక్క చర్యల గురించి సమయం ఆలోచన చేస్తాం. పరలోకమైన దేవుడు మోషే గురించి ఏమంటున్నాడో, మన గురించి ఏమంటాడు? మన మోషే కంటే మనగలమా? నో ఛాన్స్. అలాంటి మోషే ఎదుర్కొన్న పరిస్థితులు మనం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దేవుడు ఏం కోరుకున్నాడంటే, నీ విశ్వాసము నన్ను సన్మానించేటట్టుగా ఉండాలి. నువ్వు నమ్ముతున్నా అంటే కుదరదు. నీ విశ్వాసం నన్ను సన్మానించేటట్టు విశ్వాసమే ఉండాలి. దేవుడు పలుకుతాడని తెలియజేస్తున్నాడు. అందువల్ల దేవుని వాక్యము అనేది మీరు ఎంతగా లక్ష్య పెడతారో, గౌరవిస్తారో నాకు నిజంగా తెలియదు. 17వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. మనందరికీ తెలిసినట్టుగా రెఫదీంలో ఇశ్రాయేలు దిగారు. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళమని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సడుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులు దప్పిచేత చంపుటికి ఐగుప్తులను ఇక్కడికి తీసుకుని వచ్చితే అన్నాడు. అప్పుడు మోషే యెహోవాకు పెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేతును? కొంతసేపటికి నా రాళ్ళతో కొట్టి చంపుతురే అని. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నది కొట్టినా నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలకు త్రాగుటకు దానిలో 2 నీళ్లు బయలుదేరని మోషేతో సరవేగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్ను ఎదుటాట్లు చేశాను. అది విశేషమైన సంగతి. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 2వ సంఘటన కనబడుతుంది. పరిస్థితి అదే ఇశ్రాయేలీలు, అదే జనాంగం, అదే సమస్య, నీళ్ళు లేని సమస్య. అదే మళ్ళీ ఇశ్రాయేలు మోషే మీదకి తిరిగి పట్టేసి, ఏంటో ఎందుకు తీసుకొచ్చి అక్కడ నీళ్ళు లేవని మళ్ళా ప్రశ్నించుకున్న 20వ అధ్యాయంలో సమాచారం రాబడింది. సంఖ్య 20వ అధ్యాయంలో మొదటి నెల ఇశ్రాయేలు సర్వ సమాజం సీన్ అరణ్యంలోకి రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్ళు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోయిరి. జనులు మోషేతో వాదించు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎంత మేలు. అయితే మేమును మా పశువుని ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజం నేను ఎలా తెచ్చుతుంది? ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఈ ఐగుప్తులోని మమ్మల్ని ఎలా రప్పించుతుంది? ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరములు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళు లేవండి. అప్పుడు మోషే అహరోను సమాజం ఎదుట ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటి యెహోవా మోషేతో ఇలా సెలవిచ్చాను, నీవు నీ కర్ర తీసుకొని నీవు నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కళ్ళ ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజమునకు వారి పశువులకు తాకటకిమ్ము. యెహోవా తనకు ఆజ్ఞాపించిన మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయారు. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతను వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో మీ కొరకు నీళ్లు రప్పించవలన అని. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు ఆ తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్ళు సమృద్ధిగా ప్రవహించను, సమాజం పశువు త్రాగిను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కళ్ళ ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్టు నన్ను నమ్ముకొనకపోతే కనుక ఈ సమాజం నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఎంత పెద్ద పనిష్మెంట్! ఏం జరిగింది? విసిగించారు మనుషులు. వారి విసుకుని పడలేక, విసిగించిన కారణాన మీను బట్టి నా మీద అనుకోపడ్డాడు. విసుకుని తట్టుకోలేక మా విసుకొచ్చేసి 2 మార్లు కొట్టాడు. ఇంతమంది కొట్టమని చెప్పిందిరే కదయ్యా,
కొన్ని కొట్టమని చెప్పింది నేనే. ఇప్పుడు నేనేం చెప్పాను? కొట్టడం మాట్లాడటం రెండు ఒకటేనా? నా మాట ఎప్పుడన్నావు నువ్వు? ఇశ్రాయేల్ కళ్ళు ఎదుట నా పరిశుద్ధత సన్మానించినట్లు నన్ను నమ్ముకోలా. మోషే నమ్మలేదా దేవుని? ఓ, దేవుడు మోషేని గురించి ఏమని చెప్తాడు తెలుసిన? ముఖాముఖిగా నేను మీలాంటి కాదు మోషే అంటే, నేను ముఖాముఖిగా నేను తనతో మాట్లాడి ఎంతమంది చెప్పేశాడు 12వ అధ్యాయంలో. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 2వ వచనం నుండి, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంలోకి రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములను ఆజ్ఞయించాను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలో నిలిచి అహరోను మిర్యామును పిలిచాను. వారిద్దరు రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త వింటిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లుగా కలలో అతనితో మాట్లాడుతూ, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢభాషలతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అప్పుడు అతడు యెహోవా స్వరూపం నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధంగా మీరు మాట్లాడి మీరు ఎలా భయపడలేదు అని యెహోవా పాపం మోషేకి వచ్చి దేవుడు ఇచ్చిన సాక్ష్యం అది. అలాంటి సాక్ష్యం ఇచ్చిన మోషేని దేవుడు ఇలా ఉంటాడు, నన్ను నమ్ముకోలేదు నువ్వు అన్నాడు. మోషే దేవుడు నమ్ముకోకపోవటం ఏంటి? నా మాట లక్ష్య పెట్టావా? నేను చెప్పిన దాన్ని గౌరవించావా? ఏం చేయమన్నాను? మొన్న చేయమన్నది ఇప్పుడు చేయమన్నది మళ్ళా. అందువల్ల యెహోవా పరిశుద్ధతను సన్మానించాను. వాక్యాన్ని సన్మానించడం అంటే ఆయన చెప్పిన మాట మనుషులు గౌరవించి, ఆయన చెప్పాడు మనం చెప్పాడు మేము విన్నాను అని కాదు. ఇప్పుడు ఏంటి సమాచారం నీకు? లేటెస్ట్ ఏంటి? లేటెస్ట్ ప్రకారం నువ్వు నడవాలి అని దేవుని యొక్క ఆదేశమై ఉంది. ఇశ్రాయేలు కన్నులు ఎదుట నా పరిశుద్ధం సన్మానించుకుని నమ్ముకోలేదు మోషే. అన్న అక్క వాళ్ళిద్దరు. అక్క మోషే శిశువై ఉండగా పశువాడు నైల్ నదిలో వాళ్ళ తల్లి జమ్ము పెట్టండి పశువుని పెట్టేసి కాపలా కాసింది తల్లి. ఈ అమ్మ అక్క కాపలా కాసింది. మరో కుమార్తె అట్టు వస్తే పరిచయం చేసింది ఆ తల్లి. అలాంటి బంధం కలిగినాక మోషే మావాడే కదా అనుకుని తేలిక ఆలోచన చేసి పర్వకమంది దేవుడు చెప్పాడే మోషే మీలాంటి వాడు కాదు. ఏమనుకుంటా మోషేని గురించి? భూలోకం అంతట్లో సాత్వికుడు, నా ఇంట్లో అందరికంటే నమ్మకమైన వాడు, ఇంట్లో నమ్మకమైన వాడు. ఏంటి మోషేకి విరోధంగా మాట్లాడు, మీరు ఎందుకు ఎలా తెగించారని అడిగాడు. ఆ దేవుడే ఈరోజున మోషేతో మాట్లాడినప్పుడు నా పరిశుద్ధతను సన్మానించినట్టు నువ్వు నమ్ముకోకపోతే వెళ్తాడు. ఏం చేశాను నేను? ఏం చేశాను నీకు తెలీదా? వాళ్ళ వలన ఈ పని జరిగింది అన్నాడు. ఎవరి వలన జరిగింది నాకు అనవసరం. నేను చెప్పిన మాట ఎవరి వలన జరగకూడదు. ప్రార్థన చేశాడు పరలోకమందు దేవునికి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో ఈ సంగతి ఎత్తి మోషే ప్రార్థన చేస్తే పరలోకమందు దేవుడు చెప్పిన సమాచారం ఇది. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆ కాలంలో నేను మోషే యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలము నీ దాసుని కనపరిచి మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశం అంతే కానీ భూమి అంతే కానీ నీవు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమం చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అద్దరినున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబనోనును చూసినట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాను కనుక యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. అక్కడికి మనమే ఇష్టపడాను. అందువల్ల వాస్తవంగా ఏం జరిగిందంటే నా మనవి వినకపోయాను. ఎన్నిసార్లు దేవుడు మనం ఆలకించాడు. ఈ విషయంలో మాత్రం దేవుడు అతను మనం ఆలకించలేదు అనే సమాచారం అధికారపడింది. అందువల్ల పరమదేవుడు ఎలాగూ సెలవిచ్చాడో, ఏమి చెప్పాడో, ఎలాగ చేయమన్నాడో దాన్ని అలాగూ ఆయన గ్రంథాన్ని గౌరవించి పాటించి నడుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.
ఇష్టం వచ్చినట్టు పనులు చేయటం కాదు, తోచినట్టుగా కార్యములు జరిగించడం కాదు, లేదా మనకు అనుకూలమైనట్టు విశ్వసించడం కాదు. ఈ విశ్వాసము పరలోక దేవునికి ఆయన సన్మానించేటట్టుగా విశ్వసించాలి. ఇశ్రాయేలు కనులు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్టు నన్ను నమ్ముకొని పోతే కదా ఏం మోషే ఏంటి నాయన, నేను నిన్ను నమ్ముకోకపోవడం, నేను నమ్ముకోకపోవడం కన్నా ఇంకా నమ్ముకునేవాడు ఎవడు ఉన్నాడు? ఇంకా కొండ మీద మోషేని గురించి రాయబడినప్పుడు దిశకాండం 34వ అధ్యాయంలో మోషే యొక్క విశేషమైన వ్యక్తిత్వాన్ని గురించి గ్రంథం ఇలా తెలియజేస్తుంది. దిశకాండం 34వ అధ్యాయం. ఇలాంటి వాడు ఒక లేడు ఇక మీద ఇశ్రాయేలు, ఐగుప్తులు ఇశ్రాయేలు అని చెప్పాడు. 10వ వచనం 34వ అధ్యాయం దిశకాండం 10వ వచనం. ఐగుప్తు మోషే యొక్క విశేషమైన సంగతి, ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక్రియలను మహత్కార్యం చేయుటకు యెహోవా అతని పంపెనో వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలుగు చేసిన మహాభయంకరమైన కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖి కలిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేల్లో ఇది వరకు పుట్టలేదు అని చెప్పేసి. అలాంటి మహానీయుడైన మనిషిని గురించి పరలోకమంది దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ముకోలేదు. ఎలా నమ్ముకోలేదు? నా పరిశుద్ధతను సన్మానించేటట్టు నమ్మలేదు. ఈ నమ్మకం నా పరిశుద్ధి సన్మానించేటట్టు లేదని చెప్పాడు ప్రత్యేకించి. ఏంటి అంత దిగిపోవడానికి కారణం ఏంటి? ఏం చేశాను నేను? నా మాట విన్నావా? అందువల్ల దేవుని మాట వినటం అనే ఒక విశేషమైన సంగతి మనుషులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీకు ఇష్టం వచ్చినట్టు నా విశ్వసించడం కాదు, నీ విశ్వాసం దేవుని గ్రంథానికి అనుకూలంగా ఉండాలి. వేదం నమ్మేమంటే కుదిరే కార్యక్రమం కాదు అది. దేవుని పరిశుద్ధతను సన్మానించినట్లు విశ్వాసం ఉండాలి. దేవుని వాక్యాన్ని సన్మానించేటట్టు క్రియాలు ఉండాలి. దేవుని మాటలను గౌరవించేటట్టుగా దినచర్య ఉండటం చాలా ప్రాముఖ్యంగా అవసరమని గ్రంథం తేటగా తెలియజేస్తుంది. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, మిమ్మల్ని విసిగించడం నాకు ఇష్టం అక్కడ మానేపోతున్నా. దేవుడు పరిశుద్ధ దేవుడు, ఆయన నామం పరిశుద్ధమైంది. వ్యర్థంగా ఉచ్చరించితేనే నిర్దోషిగా ఎంచడు. అలాంటి గొప్ప నామం కలిగిన దేవుడు పరలోకంలో సరాఫుల చేత కెరూబుల చేత స్తుతి పొందే పరలోకమందున దేవుడు భూలోకంలోనే నరుల చేత నిబంధనలు నిలవాలని కోరుకున్న దేవుడు, నా మాట శ్రద్ధగా వినాలని ఆదేశించిన దేవుడు. మనుషులు దేవుని మాట శ్రద్ధగా ఆలకించాల్సిన అవసరం ఉంది. ఆ లక్ష్యంగా దేవుని పని చేస్తే చస్తావు అని అంతే. నేను చెప్పిందంటే నువ్వు చేసేదేమే. ధూపం వేయటానికి యాజకులని మీకు అనుగ్రహించింది అత్యున్నతమైన స్థితి. అనేక మంది దీన్ని కావాలని కోరుకుంటే వాళ్ళకి అనుగ్రహించబడలా. ధూపం వేయటం నీకు అనుగ్రహించబడింది, కానీ ధూపం ఎలాగ వేయాలో నా గ్రంథం చెప్పింది నీకు. బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మండుతూ ఉండాలి. ధూపార్తుడి నిప్పులు తీసుకొని దాన్ని తీసుకోవాలి. ధూప సోదరులు తీసుకొని బలిపీఠపు కరుణాపీఠం కమ్మేటట్టుగా ధూపం వేయాలి అని చెప్తే అగ్ని ఆ నిప్పు అయితే ఏ నిప్పు అయితే తగలబడదా అనే ఆలోచన తప్ప దేవుని గౌరవించిన పరిస్థితి లేదు మనుషులకు. సేవ కూడా అంటే ఈరోజు కూడా మనుషులు అలాగే సేవ అంటే సేవ చేస్తారంట. దేవుని సంకల్పాలు భిన్నంగా కార్యక్రమాలు చేస్తూ సేవ అంటూ మొదలెట్టారు. ఇప్పుడు ప్రత్యేకించి దేవుడు అంగీకరించే కార్యక్రమాలు కాదవి. నువ్వు సేవ చేస్తే నాదాబు అభిహుల్లాగా దేవుడు ఆజ్ఞాపించిన వేరొక దాన్ని తీసుకొచ్చి కలపకూడదు. సేవ చేస్తే ఏం చేయమని చెప్పాడు అలాగే చేయటమే సేవ అవుతుంది. 2, ఒకవేళ దేవుని యొక్క పరిశుద్ధమైన బట్టి తరలించుకొని ఆలోచన చేస్తే దేవుని యొక్క క్రమం, ఆయన మర్యాద ఉంది ఈ గ్రంథంలో. దేవుని క్రమం మర్యాద పాటించాలే కానీ మనుషులను కన్సల్ట్ చేసి ఏం చేద్దామండి మనం మీ అందరూ ఆలోచన చెప్పండి, మీ ఆలోచన ప్రకారం నేను చేస్తానన్నది దేవుని కార్యక్రమాలు కాదు. మనుషుల యొక్క ఆలోచనతో పని ఉండదు. దేవుడు తన సంకల్పాన్ని తెలియజేసిన తర్వాత దావీదు సింహాసనం మీద కూర్చుండి ప్రతి నాలుగు రాసుకున్న దేవుడు దావీదు ఏం చేయాలంటే గ్రంథం చదువుతూ ఉండాలి.
దీని సంగతి వచ్చింది అనుకో, మందస్సును తరలించాలి. దాని గురించి గ్రంథం ఏం చెప్పింది? ఆలోచించాలి. ఇక్కడ ఆలోచన చేద్దాము. సహస్రాధిపతులు, శతాధిపతులు, అధిపతులు అందరూ రండి, నేను మీ దగ్గర ఆలోచన చేస్తామంటే రాజుగారు చెప్పినట్టు చేయండి అన్నట్టు. అలాగూ తప్పులు జరుగుతాయి. అందువల్ల దేవుని పరిశుద్ధులు సన్మానించేటట్టు నమ్మకని విశ్వాసం సైతం దేవుని పరిశుద్ధులు సన్మానించడం ఉండటం అవసరమైంది. అపోస్తుల యొక్క విశ్వాస ప్రమాణం ఇది విశ్వాసం కాకపోతే నువ్వు ఎంత పెద్ద భక్తుడివైనా భక్తి కాకుండా. అందువల్ల ఈ రోజున అపోస్తుల యొక్క అమూల్యమైన విశ్వాసం యొక్క సరిహద్దులో మనుషుల జీవితం ఉండాలి. ఈ జీవన శైలి అపోస్తుల బోధ ప్రకారం కొనసాగాలి. క్రమం, మర్యాద కార్యక్రమాలు సమస్తము అపోస్తుల యొక్క నియమావళిలో కొనసాగించాల్సిన అవసరం ఉంది. అలా కాకపోతే నీ చర్యలు దేవుడు అంగీకరించడు, నీ కార్యక్రమాలు దేవుడు ఒప్పుకోడు, నీ విశ్వాసాన్ని అంగీకరించడు ఆఖరికి. అలా విశ్వాసం అంగీకరించకపోతే బహు దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. మోషే అయితే 120 సంవత్సరాలు దానికోసం కష్టపడ్డాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో సకల విద్యలందు అభ్యసించి మాటలందు కార్యంలో ప్రవీణుడై ఉన్నాడు. 40 సంవత్సరాల అరణ్యంలో దేవుని ప్రజలు నడిపించే ట్రైనింగ్ పొందాడు. ఇంకొక 40 సంవత్సరాలు దేవుని ప్రజలను స్వయంగా నడిపించే మహనీయుడయ్యాడు. ఏమి ఓర్పు, ఏమి దీర్ఘశాంతమో, ఎంత సాత్వికత్వమో, ప్రజల మీద తనుకుంటే మక్కువ, ఎంతో అద్భుతమైన నాయకుడు. కనీసం 6,03,550 మంది సైనికులతో బయలుదేరాడు. సైనికులు మాత్రమే వాళ్ళు. 6,03,550 మంది సైనికులు ప్లస్ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, ఆమె లేవీలు, ఎంత జన్మ, లక్షలాది జనాన్ని తన మాట మీద నడిపించిన అద్భుతమైన నాయకుడు మోషే. అలాంటి మోషేను సైతం పరమ దేవుడు నీ విశ్వాసం సరిగ్గా ఉండలేదు అన్నాడంటే మన బ్రతుకులు ఎలా ఉన్నాయో ఆలోచించేయడం చాలా ప్రాముఖ్యమైన సంగతి తెలియజేస్తూ జాగ్రత్తగా ఆలోచించేసి, నిత్యత్వం అంటే చిన్న సంగతి కాదు. మోషే గొప్ప సంగతి పోగొట్టుకోవాలా. మోషే పోగొట్టుకుంది నది దాటి ఒకడికి అటు పోగొట్టుకున్నాడు. నది దాటి ఒకడికి వెళ్తాను, కుదరదు, మోషే మాట్లాడొద్దిక అనేసాడు. నది దాటి ఒకడికి వెళ్ళడానికి పర్మిషన్ ఏం దేవుడు మనల్ని నిత్యత్వానికి పోనిస్తాడా అని మాట క్రమంగా దాన్ని తప్పితే, అందువల్ల దయతో ఆలోచించి దేవుడు లేఖన ప్రకారం దేవుడు తన నామం కంటే తన వాక్యాన్ని గొప్ప చేసిన వాక్యాన్ని గౌరవించి గౌరవపరిచి లేఖనానుసారమైన బ్రతకాలని క్రీస్తు యేసు మీకు మనం చేసి ముందుకు నమస్కారం.